నమస్కారం యంత్రి న్యూస్ కు స్వాగతం। నా పేరు మహిత్। ముందుగా ముఖ్యాంశాలు। లోక్సభ స్పీకర్ ఓం బిర్లాతో ఎంపీ వేమిరెడ్డి భేటీ, శ్రీవారి ప్రసాదాలు అందజేత। జూలై 1వ తేదీ నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు చేపల వేట నిషేధమన్న మత్స్యశాఖ ఏడి, ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక। రౌడీ షీటర్ హత్య కేసును ఛేదించిన చిల్లకూరు పోలీసులు, నిందితుడు మణి అలియాస్ సుబ్రహ్మణ్యం అరెస్టు। పనులు చేస్తుండగా భారీ బండరాయి పడి యువకుడి మృతి, కుప్పం క్వారీలో చోటు చేసుకున్న సంఘటన। ప్రయాణిస్తున్న కారులో వ్యాపించిన మంటలు, అగ్నికి పూర్తిగా దగ్ధమైన కారు। ఢిల్లీలోని పార్లమెంట్ భవన్లో లోక్సభ స్పీకర్ ఓం బిర్లాతో నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు। ఆయనకు వేమిరెడ్డి శ్రీవారి ప్రసాదాలు అందజేశారు। నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లోక్సభ స్పీకర్ ఓం బిర్లాని మర్యాదపూర్వకంగా కలిశారు। గురువారం ఢిల్లీలోని పార్లమెంటు భవనంలో స్పీకర్ కార్యాలయానికి వెళ్లిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి స్పీకర్ ఓం బిర్లాని ఆప్యాయంగా పలకరించారు। ఈ సందర్భంగా శాలువాతో ఘనంగా సత్కరించి ఆయనకు శ్రీవారి ప్రసాదాలు అందజేశారు। ఈ సందర్భంగా పలు అంశాలపై స్పీకర్తో మాట్లాడారు। జూలై 6వ తేదీ విద్యాశాఖ మంత్రి లోకేష్ చేతుల మీదుగా విఆర్ హైస్కూల్ని ప్రారంభిస్తామని మంత్రి నారాయణ తెలిపారు। విఆర్ హైస్కూల్ని ఆయన తన కుమార్తె పొంగూరు శరణితో కలిసి పరిశీలించారు। విఆర్సీ ఉపాధ్యాయులు అందరికీ ఆదర్శంగా నిలవాలని మంత్రి సూచించారు। భారతదేశంలోనే నెల్లూరు విఆర్ హైస్కూల్ను మోడల్ గా నిలబెట్టడమే లక్ష్యమని మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు। నెల్లూరులోని విఆర్ హైస్కూల్లోని మంత్రితో కలిసి కుమార్తె పొంగూరు శరణి పరిశీలించారు। పాఠశాలలోని ఉపాధ్యాయులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు। ఉపాధ్యాయులకు బోధన అంశాలు, పిల్లల సంరక్షణపై వారికి దిశానిర్దేశం చేశారు। వీఆర్సీ ఉపాధ్యాయులు అందరికీ ఆదర్శంగా నిలవాలని ఆయన సూచించారు। ఈ సందర్భంగా మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ వీఆర్సీ తరహాలోని సిటీలో మరో 11 హైస్కూల్ పాఠశాలలను ఏడాదిలోపు సిద్ధం చేస్తామని తెలిపారు। వచ్చే 4 ఏళ్లలో మిగిలిన స్కూల్స్ ని కూడా ఆధునీకరిస్తామన్నారు। సోమవారం 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు క్లాసులు ప్రారంభిస్తామని, బుధవారం 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు క్లాసులు ప్రారంభమవుతాయని చెప్పారు। అదేవిధంగా గురువారం రోజు నర్సరీ తరగతులు నిర్వహిస్తామని, 6వ తేదీ విద్యాశాఖ మంత్రి హైస్కూల్ను ప్రారంభిస్తారని తెలిపారు। అనంతరం జేసీ కార్తిక్ ప్రసంగించారు। ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ కమిషనర్ నందన్, విఆర్ హైస్కూల్ ప్రిన్సిపల్ వెంకట్రావు, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాలపాక అనురాధ, మాజీ జెడ్పీటీసీ విజేతారెడ్డి, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బ్రహ్మం గుప్తా, టీడీపీ నగర అధ్యక్షులు మామిడాల మధు, 45వ డివిజన్ కో క్లస్టర్ డాక్టర్ పోకల రవి, టీడీపీ ముఖ్య నేతలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు। విఆర్ హైస్కూల్ అని ఎన్సీసీ గ్రూప్ మరియు నారాయణ మా పిల్లలు వాళ్ళు మరియు అటు మున్సిపల్ కార్పొరేషను వీళ్ళందరూ కలిసి యాక్చువల్గా ఈ స్కూల్ని చక్కగా తీర్చిదిద్దారు। దీంట్లో అడ్మిషన్స్ కూడా 1050 ప్లస్ కాలేజ్ స్టాఫ్ మొత్తం స్టూడెంట్స్ ఒకే రోజు 1050 అడ్మిషన్స్ కంప్లీట్ చేశారు। అప్లై చేయటం దాదాపు 5000 మంది చేశారు। 5000 మందిలో వీళ్ళని పూరెస్ట్ ఆఫ్ ది పూర్ని ఐడెంటిఫై చేయమని మున్సిపల్ కమిషనర్ చెప్తే సచివాలయం స్టాఫ్ ద్వారా ఐడెంటిఫై చేస్తే వాళ్ళందరినీ ఒకరోజు నారాయణ గ్రూప్ నుంచి స్కూల్ బస్సులు సండే పంపించి పేరెంట్స్ని స్టూడెంట్స్ని రమ్మన్నాం। ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ అడ్మిషన్స్ క్లోజ్ చేయడం జరిగింది। అయితే దీనికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఎన్సీసీ గ్రూప్ వాళ్ళు చాలా చక్కగా చేశారు। పిల్లలకు సంబంధించిన ఐఐటి నీట్ ఫౌండేషన్ కావచ్చు, వాళ్ళకి సంబంధించిన పుస్తకాలు కావచ్చు, యూనిఫామ్ కావచ్చు, పిల్లలకి సైకిల్ కావచ్చు, ఇవన్నీ నారాయణ గ్రూప్ మా పిల్లలు యాక్చువల్గా ఇస్తున్నారు। దానికి నిజంగా మా పిల్లల్ని కూడా నేను అప్రిషియేట్ చేస్తున్నాను। నేను అందరికీ ఒకటే చెప్పేది, నెల్లూరులో ఈ స్కూల్ ఒక మోడల్ ఫస్ట్। త్వరలో నెల్లూరులో ఉన్న 11 హై స్కూల్స్ ఉన్నాయి, 11 స్కూల్స్లోని ఇదే విధంగా మాడిఫై చేస్తున్నాం। ఆల్రెడీ మూలాపేటలో ఉన్న గర్ల్స్ స్కూల్ స్టార్ట్ అయింది। అదేవిధంగా 48వ డివిజన్లో ఉన్న మోడల్ స్కూల్ స్టార్ట్ అయింది। ఆర్ఎస్ఆర్ స్కూల్ కూడా డిజైన్ చేస్తున్నారు। ఇవన్నీ కూడా హై స్కూల్స్ అన్నీ కూడా ఈ 1 ఇయర్లో కంప్లీట్ చేస్తాను, ఇదే స్టాండర్డ్ చేస్తాం। మిగిలిన స్కూల్స్ కూడా ఈ 4 సంవత్సరాల్లో ఇదే స్టాండర్డ్లో పూర్తి చేసి భారతదేశంలో మోడల్గా ఎక్కడ స్కూల్స్ ఉన్నాయంటే నెల్లూరులో అనే విధంగా చేయటమే ఉద్దేశం। ఎందుకంటే ఈ ఫీల్డ్ నుంచే నేను ఈ స్టేజ్కి వచ్చాను కాబట్టి పిల్లలకి చేయటం నా బాధ్యత, నేను బాధ్యతగానే తీసుకొని చేస్తున్నాను। యాక్చువల్గా ఇలా చేసే అవకాశం నాకు ముఖ్యమంత్రి గారు, విద్యాశాఖ మంత్రి గారు కల్పించారు। ఈరోజు మంత్రిని అయ్యాను కాబట్టి అటు దాతలు వచ్చారు, ఎన్సీలెన్స్ లాంటి వాళ్ళు, గవర్నమెంట్ మిషనరీ అందరూ కలిసి యాక్చువల్గా ఈ కార్యక్రమాన్ని చేయగలిగానంటే నాకు ఆపర్చునిటీ ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి మరియు విద్యాశాఖ మంత్రికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। సోమవారం రోజు
6వ తరగతి నుంచి 9వ తరగతి దాకా క్లాసులు స్టార్ట్ చేస్తున్నాం. అందరికీ ఒకే రోజు క్లాసులు స్టార్ట్ చేసే దానికంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క సెక్టర్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది. వచ్చిన పిల్లలు పేరెంట్స్ని రిసీవ్ చేసుకోవాలా, వాళ్ళకి మంచి చెడ్డ టీచర్ చెప్పాలి అనే ఉద్దేశంతో 30వ తేదీ 6వ తరగతి నుంచి 9వ తరగతి దాకా ఏదైతే క్లాసులు ఉన్నాయో ఆ క్లాసులు స్టార్ట్ చేయమన్నాం. 6 నుంచి 9 దాకా అంటే 12 క్లాసులు. 6 నుంచి 9 దాకా 4 క్లాసులు సెక్షన్లు అన్నీ తీసుకుంటే 4 3 12, ఒక్కొక్కటి 3 సెక్షన్లు ఫామ్ అయినాయి. 12 క్లాసులు ఆ రోజు స్టార్ట్ అవుతాయి. ఆ పిల్లల్ని పిలిపించి చేయమన్నాను. తర్వాత ఒక్కరోజు గ్యాప్ ఇచ్చి 1 to 5 బుధవారం రోజు 1వ క్లాస్ నుంచి 5వ క్లాస్ దాకా అవి కూడా 15 సెక్షన్స్ ఫామ్ అయినాయి. అవి స్టార్ట్ చేయమన్నాను. నెక్స్ట్ డే బేస్తవారం రోజు నర్సరీ PP1 PP2 6 సెక్షన్స్ అవి స్టార్ట్ చేయమన్నారు. అంటే ఒకేసారి అందరు రావటం, పేరెంట్స్ రకరకాల క్వశ్చన్లు వేస్తారు, వాళ్ళు ఇబ్బంది పడకుండా ప్రతి ఒక్కరికి చక్కగా ఆన్సర్ చెప్పాలంటే 3 రోజులు చేయమన్నాను. 5వ తేదీ లేదా 6వ తేదీ కంటిన్యూగా 6వ తేదీ విద్యాశాఖ మంత్రి గారే వస్తామన్నారు ఓపెన్ చేయడానికి. అడిగాను. బహుశా 6వ తేదీ వేరే ఏదన్నా అర్జెంట్ ప్రోగ్రాంలు పడితే తప్ప 6వ తేదీ విద్యాశాఖ మంత్రి గారే వస్తారు. వారి చేతుల మీద బిల్డింగ్ని యాక్చువల్గా ఇనాగ్రేషన్ చేయడం జరుగుతుంది. అయితే ఇనాగ్రేషన్ చేసిన తర్వాత క్లాసులు స్టార్ట్ చేస్తాం అనుకున్నాం. అయితే విద్యార్థులకి డేస్ నష్టం అవుతాయి, వద్దు స్టార్ట్ చేస్తామనే ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు. మీడియా పర్సన్స్ కూడా ఇక్కడ ఏం చేస్తున్నారు చక్కగా బయటికి తెలియజేయడం జరిగింది. దానివల్ల ఈరోజు రాష్ట్రంలో ఆల్మోస్ట్ 175 కాన్స్టిట్యున్సీలో కూడా ఒక మెసేజ్ పోయింది. నెల్లూరులో ఒక చక్కటి స్కూలు, మూసేసిన స్కూలుని మళ్ళా తిరిగి చక్కగా డెవలప్ చేశారు. రాష్ట్రంలో వన్ ఆఫ్ ది ప్రైవేట్ స్కూల్, గవర్నమెంట్ స్కూల్, ప్రైవేట్ స్కూల్స్కి ఏమాత్రం తక్కువ కాకుండా చేశారనేది మెసేజ్ పోయింది. దానికి మీడియా పర్సన్స్ అందరికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, దీంట్లో కోఆపరేట్ చేసిన ప్రతి ఒక్కరికి, ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికారులు కావచ్చు, దీనికి స్పాన్సర్ చేసిన 2 గ్రూపులు, వాళ్ళతోటే పృథ్వీ వారి యొక్క మిస్సెస్ వాళ్ళు కూడా ఈ ప్లే గ్రౌండ్ డిజైన్స్ వాటిలో ప్రత్యేకంగా శ్రద్ధ చూపించారు. వాళ్ళకు కూడా యాక్చువల్ వాళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా నేను అభినందిస్తాను. థ్యాంక్ యూ. నర్సరీ నుంచి 12th క్లాస్ వరకు కూడా ఇక్కడ టేకప్ చేయడం జరుగుతుందండి ఎడ్యుకేషన్. అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కూడా ఆల్ డిపార్ట్మెంట్స్ కోఆపరేషన్తో గౌరవనీయులైన మంత్రివర్యులు గారి ఆధ్వర్యంలో ఇదంతా కూడా కంప్లీట్ చేయడం జరిగింది. సో అలాంగ్ విత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, లెర్నింగ్ అవుట్కమ్స్ కూడా అంతే టాప్ నాచ్ లెవెల్లో ఉండాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఆల్ డిపార్ట్మెంట్స్తో అండ్ టీచర్స్తో ముఖ్యంగా మీటింగ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు లెర్నింగ్ అవుట్కమ్స్ ఆఫ్ ద స్టూడెంట్స్ అండ్ టీచింగ్ స్టాండర్డ్స్ కూడా టాప్ నాచ్ లెవెల్లో ఉండాలి అనే ఇన్స్ట్రక్షన్ స్ట్రాంగ్గా టీచర్స్కి పాస్ ఆన్ చేయడం జరిగింది. ఆ విధంగా అన్ని విధాలుగా స్టూడెంట్స్కి ఈ స్కూల్ తోడ్పడాలి అనే ఉద్దేశంతో అకాడమికల్లే కాదు, మనకి స్పోర్ట్స్ చూసుకున్నా సరే, ఎక్స్ట్రా కరిక్యులర్స్ చూసుకున్నా సరే, ఆల్ రౌండ్ డెవలప్మెంట్, ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ ద చిల్డ్రన్ అనేది ప్లాన్ చేయడానికి ఈరోజు టీచర్స్తో మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి జన్మదిన వేడుకలను వైసీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. భారీ కేక్ కట్ చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. పేదలకు అన్నదానాలు, వస్త్రదానాలు చేశారు. నెల్లూరు నగరంలోని చిల్డ్రన్స్ పార్కు 16వ డివిజన్ ఇన్ఛార్జి సగిలి జయరామిరెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నెల్లూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షులు 13వ డివిజన్ కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీ నాయకులతో కలిసి కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. హ్యాపీ బర్త్డే చంద్రశేఖర్ రెడ్డి అంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. పర్వతరెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని మెడికోర్ హాస్పిటల్ వారిచే ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. డివిజన్లోని పేద ప్రజలందరికీ ఉచితంగా పరీక్షలు నిర్వహించారు. అనంతరం నాగార్జున, జయరామిరెడ్డిలు మీడియాతో మాట్లాడారు. తమ నాయకుడు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని, మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని, మరెన్నో ఉన్నత పదవులు పొందాలని ఆ భగవంతుని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో మెట్టు శశిధర్ రెడ్డి, రామిరెడ్డి, ప్రతాప్ రెడ్డి, మణి, సాంబి, మస్తాన్, ముదిరెడ్డి, లక్ష్మీరెడ్డి, దశరథ రామిరెడ్డి, ముదిరెడ్డి శ్రీరామరెడ్డి, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిటీ కార్యాలయంలో వైఎస్సార్సీపీ నెల్లూరు సిటీ ఇన్ఛార్జి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. స్థానిక సాయిబాబా మందిరంలో స్వామివారికి పర్వతరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సర్వమత ప్రార్థనలు చేసి చంద్రశేఖర్ రెడ్డికి ఆశీస్సులు, దీవెనలు అందించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల నడుమ ఆయన కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. హ్యాపీ బర్త్డే చంద్ర సార్ అంటూ శుభాకాంక్షలు తెలియజేస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. పెద్ద సంఖ్యలో వైసీపీ పాల్గొని రక్తదానం చేశారు. రక్తదానం చేసిన ప్రతి ఒక్కరిని ఆయన పేరు పేరున పలకరించి అభినందనలు, వారికి సర్టిఫికేట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అశేష జనవాహిని మధ్య జన్మదిన వేడుకలు జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. గతంలో రెడ్ క్రాస్ చైర్మన్ గా, ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇన్ఛార్జిగా ఏ పదవిలో ఉన్నా బాధ్యతగా పనిచేసి ప్రజలకు సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తారని తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు అశ్రిత్ రెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరులోని ప్రగతి చారిటీస్ లో వైసీపీ సిటీ ఇన్ఛార్జి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కృష్ణ చైతన్య విద్యా సంస్థల డైరెక్టర్ పర్వతరెడ్డి, రాణా ప్రమోద్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనకి అశ్రిత్ రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన పిల్లలతో కలిసి కేక్ కట్ చేసి వారితో కాసేపు సరదాగా గడిపారు. వారికి అన్నదానం చేశారు. రాణా ప్రమోద్ రెడ్డి మాట్లాడుతూ తన తండ్రి జన్మదిన వేడుకలు ఇలా పిల్లలతో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. అశ్రిత్ రెడ్డి ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని ఆకాంక్షించారు. అశ్రిత్ రెడ్డి మాట్లాడుతూ ఒక సాధారణ ఉపాధ్యాయునిగా తన ప్రస్థానం ప్రారంభించి పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అంచెలంచెలుగా ఎదిగి ఎనలేని సేవలు అందించారన్నారు. ఈ కార్యక్రమంలో సింగంశెట్టి అశోక్, సుమదర్, రవిచంద్ర, శరత్, నాని, వెంకీ ఇతర విద్యార్థులు పాల్గొన్నారు. నెల్లూరు నగరం 47వ డివిజన్ గుప్తా పార్కు సెంటర్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మజ్జిగ జయకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి జన్మదిన వేడుకలను సంబరంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పర్వతరెడ్డికి పెద్ద ఎత్తున టపాసులు పేల్చి భారీ గజమాలతో ఘన స్వాగతం పలికారు. పర్వతరెడ్డికి భారీ ఫోటో ఫ్రేమ్ అందజేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. హ్యాపీ బర్త్డే చంద్రసార్ అంటూ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి చేతుల మీదుగా మహిళలకు వస్త్రదానం, నిరుపేదలకు అన్నదానం ప్యాకెట్లను పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి, జయకృష్ణారెడ్డిలు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. టీడీపీ నేత ఖాదర్ బాషా కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర భరోసా ఇచ్చారు. కావలిలోని బాషా సీనియర్ జర్నలిస్టు ఓలేటి నాగేశ్వరరావు కుటుంబ సభ్యుల్ని ఆయన పరామర్శించి ఓదార్చారు. నెల్లూరు జిల్లా కావలిలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన టీడీపీ మైనారిటీ రాష్ట్ర కార్యదర్శి షేక్ ఖాదర్ బాషా, సీనియర్ జర్నలిస్టు ఓలేటి నాగేశ్వరరావు కుటుంబాలను ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర యాదవ్ గురువారం పరామర్శించారు. ఈ సందర్భంగా వారి చిత్రపటాలకు నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి ఓదార్చారు. ఖాదర్ బాషా కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందని వారికి భరోసా ఇచ్చారు. పార్టీలో ఏ పని అప్పజెప్పినా చిత్తశుద్దితో పనిచేసే మంచి వ్యక్తి ఖాదర్ బాషా అని బీదా రవిచంద్ర తెలిపారు. అదేవిధంగా పత్రికా రంగంలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న నాగేశ్వరరావు మృతి జర్నలిజానికి తీరని లోటన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. సీనియర్ పాత్రికేయులు 40 సంవత్సరాలు జర్నలిజంలో నిజాయితీగా, నిర్భయంగా సేవలు అందించినటువంటి మిత్రుడు ఓలేటి నాగేశ్వరరావు గారు మృతి చెందడం అందరినీ కూడా దిగ్భ్రాంతికి గురి చేసింది. వ్యక్తిగతంగా నాకు తీరని లోటు. రాజకీయాల్లో వచ్చినప్పటి నుంచి అనేక సలహాలు, సూచనలతో ఎప్పుడూ నా మీద ఒక ప్రత్యేక అభిమానాన్ని చూపించినటువంటి మిత్రుడు నాగేశ్వరరావు గారు వ్యక్తిగతంగా, రాజకీయంగా కష్టాల్లో ఉన్నప్పుడు 2004-09 సందర్భంలో కానీ, 2019-24 సందర్భంలో కానీ నాకు కానీ తెలుగుదేశం పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు అండగా ఉన్నటువంటి వ్యక్తి నాగేశ్వరరావు గారు. జర్నలిస్టుగా ఆయనకు అనేక అభిప్రాయాలు, భిన్న అభిప్రాయాలున్నా వ్యక్తిగతంగా మాత్రం ఎప్పుడూ నా అభివృద్ధిని కాంక్షించినటువంటి మిత్రుడు నాగేశ్వరరావు గారు. ప్రత్యేకించి 1924లో ఈ కావలి పట్టణంలో జరుగుతున్నటువంటి అవినీతి, అరాచకాలు, అన్యాయాలకు వ్యతిరేకంగా జర్నలిస్ట్ క్లబ్ను ఏర్పాటు చేసి
సీనియర్ మరో పాత్రికేయుడు కోటేశ్వరరావు గారు ఇతర మిత్రులందరినీ ఈ కావలి పట్టణంలో జర్నలిస్టులపై కూడా బరితెగించి దాడులు చేసి భయభ్రాంతులు గురి చేసినటువంటి సందర్భంలో జర్నలిస్ట్ క్లబ్ను ఏర్పాటు చేసి ముందుకు నడిపించినటువంటి ఆయన మీద వ్యక్తిగతంగా కుటుంబం మీద దాడి చేసినప్పటికీ ఎక్కడ కూడా ధైర్యంగా ముందుకు సాగినటువంటి పాత్రికేయుడు నాగేశ్వరరావు గారు. వారు కోల్పోవడం మాకు పార్టీకి అందరికీ కూడా తీరని లోటు. తెలుగుదేశం పార్టీ ఎప్పటికీ నాగేశ్వరరావు గారికి రుణపడి ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఆ కుటుంబానికి అండదండలుగా తెలుగుదేశం పార్టీ ఉంటుంది. తప్పకుండా వారికి ఏ అవసరం వచ్చినా తెలుగుదేశం పార్టీ తరఫున వ్యక్తిగతంగా నేను వారికి ఏ సహకారాన్నైనా అందించేదానికి ముందుంటానని చెప్పి తెలియజేస్తాను. జర్నలిస్టు రఫీ భౌతిక గాయానికి కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి కృష్ణారెడ్డి నివాళులర్పించారు. రఫీ మృతి పార్టీకి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని కావ్య భరోసా ఇచ్చారు. జర్నలిస్టు మహమ్మద్ రఫీ బుధవారం గుండెపోటుతో మృతి చెందిన విషయం విదితమే. నెల్లూరు జిల్లా దగదర్తి మండలం యలమంచిపాడు ఆయన గృహం వద్ద రఫీ భౌతిక కాయాన్ని కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి కృష్ణారెడ్డి సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. రఫీ దగదర్తి మండల టీడీపీ మైనారిటీ సెల్ అధ్యక్షుడిగా ఉన్నారు. కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. కావలి పట్టణంలో పోలీసుల ఆధ్వర్యంలో డ్రగ్స్ నివారణపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, ఆర్డీఓ వంశీకృష్ణ, డీఎస్పీ శ్రీధర్, సిఐ, ఎస్ఐ, పోలీసు సిబ్బంది విద్యార్థులతో కలిసి చైతన్య ర్యాలీ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. డ్రగ్స్ రహిత సమాజమే ఎంతో ఆరోగ్యకరమని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తెలిపారు. కావలి పట్టణంలో పోలీసుల ఆధ్వర్యంలో డ్రగ్స్ నివారణపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. స్థానిక బ్రిడ్జి సెంటర్ నుంచి పొట్టి శ్రీరాములు విగ్రహం వరకు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, ఆర్డీఓ వంశీకృష్ణ, డీఎస్పీ శ్రీధర్, సిఐ, ఎస్ఐ, పోలీస్ సిబ్బంది విద్యార్థులతో కలిసి చైతన్య ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ డ్రగ్స్ రహిత దేశంగా తీర్చిదిద్దేందుకు కూటమి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో కృషి చేస్తున్నట్లు తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు ఈగల్ క్లబ్ ఏర్పాటు చేసి డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. యువతను కొందరు లక్ష్యంగా చేసుకుని డ్రగ్స్ అలవాటు చేస్తున్నట్లు తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా కావలి వంటి పట్టణంలోనూ డ్రగ్స్ దిగుమతి అయినట్లు చెప్పారు. గత ఏడాదిగా పోలీసులు ఉక్కుపాదం మోపి నివారణకు చర్యలు చేపట్టారన్నారు. అందరి సహకారంతో డ్రగ్స్ రహిత కావలిగా చేసుకుందామని పిలుపునిచ్చారు. కావలిలో గంజాయి అమ్మకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులకు మరోమారు ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో సిఐలు ఫిరోజ్, రాజేశ్వరరావు, పాపారావు, మున్సిపల్ మాజీ చైర్మన్ అలేఖ్య, టీడీపీ నేతలు గుత్తికొండ కిషోర్, జ్యోతిబాబురావు, పొట్లూరి శ్రీనివాసులు, అమర వేదగిరి గుప్తా, బలస ప్రసాద్ పాల్గొన్నారు. ప్రియమైన మిత్రులారా, ఏ దేశానికైనా యువతే శక్తి. సమాజం మరియు దేశం అభివృద్ధిలో యువత శక్తి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అందువల్ల మాదక ద్రవ్య రహిత భారతదేశ ప్రచారంలో గరిష్ట సంఖ్యలో యువత పాల్గొనడం చాలా ముఖ్యం. దేశం యొక్క ఈ సవాలును స్వీకరిస్తూ ఈరోజు మనం నషాముక్త్ భారత్ అభియాన్ ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా, భారతదేశ వ్యాప్తంగా అన్ని రంగాల సంస్థలతో కలిపి ప్రజలను చైతన్యపరిచేందుకు భాగంగా మారక ద్రవ్య రహిత రాష్ట్రంగా, మారక ద్రవ్య రహిత దేశంగా అభివృద్ధి చెందాలి. యువత నిర్వీర్యమైపోతుంది. నిర్వీర్యమవుతున్నటువంటి యువతని ఒడిసి పట్టుకోవాలి. మారక ద్రవ్యాలకి బానిసలు కాకుండా కాపాడుకోవాలి. దేశంలో లేదా రాష్ట్రాల్లో మారక ద్రవ్యాలు లేకుండా చూడాలని
ఈరోజు అకుంఠ దీక్షతో ముఖ్యంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి అభివృద్ధి ప్రదాత శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ రోజున ఏకల క్లబ్స్ని ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా గంజాయి కానీ ఇతర మారక ద్రవ్యాలు కానీ యువతని బానిసతలు చేసేటువంటి విధి విధానాలని స్వస్తి పలకాలి అని ప్రజల్లో చైతన్యం తీసుకురావడం కొరకు ఈ రోజున కావలిలో కలికి యానాదిరెడ్డి విగ్రహం దగ్గర నుంచి బంగారు కొట్టుల సెంటర్ వరకు కూడా ఈ రోజున గ్రంథి యానాద్ శెట్టి విగ్రహం వరకు కూడా ఈ రోజున ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా విచ్చేసినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మన కావలి మారక ద్రవ్య రహిత కావలిగా మన అందరం కూడా నడుం బిగించి కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గత పాలకుల నిర్లక్ష్యం, గత పాలకుల యొక్క ధనదాహం, గతంలో గంజాయి వనంలాగా పెరిగినటువంటి ఈ కావలిని పోలీసు అధికారులు ఈ సంవత్సర కాలంలో వాళ్ళ నిఘాలో ఎన్నో కేసులు పెట్టి ప్రజలను రక్షించుకుంటూ ఎక్కడ కూడా గంజాయి డ్రగ్స్ అనేది మారక ద్రవ్యాలు లేకుండా చేస్తూ కావలిని ప్రశాంతంగా గంజాయి లేని కావలిగా ఈరోజు తీర్చిదిద్దినందుకు పోలీసు వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ మన అందరం కూడా కావలి ప్రజలు అందరూ కూడా మన బిడ్డలు ఏమి చేస్తున్నారో మనం ఆలోచించాలి. గంజాయికి బానిస చేసేదానికి కొంతమంది ముఠాలు ఈరోజు విక్రయదారులు వాళ్ళకి లేనిపోని అలవాట్లు తయారు చేసి వాళ్ళకి బానిసలు చేస్తున్నారు. మన బిడ్డల మీద మనం నమ్మకం ఎంత ఉందో అంతే విధంగా వాళ్ళ వయసు మీద మనం అనుమానాన్ని పెంచుకొని ఎప్పుడు కూడా వాళ్ళని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి సందర్భంగా కావలి ప్రజానికాన్ని కూడా కోరుకుంటూ, ఇది ఏ ఒక్కరితో సాధ్యమయ్యే పని కాదు. అందరు ప్రజలు ఒకరికొకరు తెలుసుకొని ఎక్కడ సమస్య ఉన్నా ప్రభుత్వ అధికారుల దృష్టికి, ముఖ్యంగా పోలీసు వారికి ఎక్కడ గంజాయి అమ్మినా, గంజాయి కొన్నా, గంజాయి తాగుతున్నా లేదా ఇతర మారక ద్రవ్యాలు మార్పిడి జరుగుతున్నా పోలీసు అధికారులకు తెలియజేయండి అని, మీ సమాచారాన్ని సీక్రెట్గా ఉంచుతారని, లేని పక్షంలో ఎమ్మెల్యేగా నాకైనా కూడా మెసేజ్ రూపంలో తెలియజేయండి అని మేము కానీ పోలీసు వారు కానీ నిరంతరం కావలిని కాపు కాయడానికే ఉన్నామని, ఈ కావలిలో ప్రశాంతమైన జీవితం ప్రజల అంతా ముందుకు పోవాలని, ఇక్కడ ఎటువంటి గంజాయికి కానీ ఎటువంటి మారక ద్రవ్యాలకు కానీ లేదా క్రికెట్ బుకీలకు కానీ సింగిల్ నెంబర్ లాటరీలకు కానీ ప్యాకెట్లకు కానీ ఎటువంటి వాటికి తావు లేకుండా ప్రజల సుఖశాంతులతో తలెత్తుకొని ఆనందంగా జీవించే విధంగా ఉండాలని కావలి మేము అందరం కోరుకుంటున్నాం. మీకు వాళ్ళకు కూడా ఈ సందర్భంగా మేము హామీ ఇస్తున్నాం. కావలిలో ఎటువంటి మారక ద్రవ్యాలు అమ్మినా వాళ్ళు ఎంతటి వారైనా తప్పకుండా మీరు శిక్షించాలని, కఠినమైన శిక్షలు వేసి కావలి ప్రజల యువత నిర్వీర్యం కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత పోలీసు వారి మీద కూడా ఉందనే విషయాన్ని కూడా తెలియజేస్తూ, ఈ నవ సమాజాన్ని నిర్మించడంలో మన అందరం కలిసి కావలిని ప్రశాంతంగా ఉంచేదానికి ప్రజలందరూ తల్లి రండి అని చెప్పి సందర్భంగా కోరుకుంటూ, జూలై 1వ తేదీ నుంచి ఆగస్టు 30వ తేదీ వరకు చేపల వేటను నిషేధిస్తున్నామని మత్స్యశాఖ ఏడీ శ్రీనివాసులు తెలిపారు. ఎవరైనా చేపల వేట వేస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. నెల్లూరు జిల్లాలోని సోమశిల జలాశయంలో నిషేధిత సమయంలో ఎవరైనా చేపల వేట చేస్తే చర్యలు తప్పవని మత్స్యశాఖ ఏడీ శ్రీనివాసులు హెచ్చరించారు. ఈ సందర్భంగా గురువారం స్థానిక మత్స్యకారులు, వ్యాపారస్తులను పిలిపించి వారితో సమావేశం నిర్వహించారు. తొలకరి జల్లులు కురిసే సమయంలో తల్లి చేపలు గుడ్లతో ఉంటాయన్నారు. జూలై 1 నుంచి ఆగస్టు 31 వరకు చేపల వేట నిషేధం విధిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఆయన వెంట ఎఫ్టీఓ సురేష్, మత్స్యశాఖ సహాయకురాలు చందన పాల్గొన్నారు. రౌడీ షీటర్ను గొంతు కోసి హత్య చేసిన ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసుని చిల్లకూరు పోలీసులు ఛేదించారు. నిందితుడు మణి అలియాస్ సుబ్రహ్మణ్యంను పోలీసులు అరెస్టు చేశారు. తిరుపతి జిల్లా చిల్లకూరులో జరిగిన రౌడీ షీటర్ అచ్చి ప్రవీణ్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. హత్య కేసులో ముద్దాయి మణి అలియాస్ సుబ్రహ్మణ్యంను అరెస్టు చేశారు. హత్యకు గల కారణాలను సీఐ కిషోర్ బాబు మీడియాకు వివరించారు. ఓ యువతితో ఉన్న పరిచయమే ప్రవీణ్ హత్యకు దారితీసిందని తెలిపారు. యువతితో ప్రేమ విషయమై గతంలో పెద్ద మనుషుల సమక్షంలో పలుమార్లు మధ్యస్థం జరిగిందని అన్నారు. అప్పటి నుండి మృతుడు ప్రవీణ్ పలు వివాదాలలో ముద్దాయిగా ఉండడంతో అతనిపై రౌడీ షీట్ ఓపెన్ చేశారు. ఈ క్రమంలో అచ్చి ప్రవీణ్ సుబ్రహ్మణ్యం ఇంటి వద్దకు వెళ్లి
బెదిరింపులకు పాల్పడ్డంతో అప్పటికే తన వద్ద ఉన్న కత్తితో ప్రవీణ్ పై దాడి చేసి గొంతు కోయడంతో ప్రవీణ్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. రౌడీ షీటర్లు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు. రౌడీ షీటర్లపై ప్రత్యేక నిఘా ఉంటుందని అన్నారు. చెల్లకూరు గ్రామంలోని మేదర కాలనీలో నిన్న మధ్యాహ్నం జరిగిన హత్య కేసులో చనిపోయిన అచ్చి ప్రవీణ్, అతను గతంలో చాలా కేసుల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. దాని మీద రీసెంట్గా 1 month బ్యాక్ రౌడీ షీట్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. యాక్టివ్ రౌడీ షీట్లో అతని పేరు ఉండడం జరిగింది. అతను గతంలో 8 సంవత్సరాల క్రితం అతనికి ఉన్న ఒక ప్రేమ దానికి సంబంధించిన విషయమై 2 సంవత్సరాల క్రితం పెద్దలు మధ్యస్థం చేసి ఆమెకు వివాహం చేయడం జరుగుతుంది. అప్పటి నుంచి కూడాను అచ్చి ప్రవీణ్ ముందు నుంచి అప్పటి నుంచి వివిధ రకాలైన కేసుల్లో ఇన్వాల్వ్ అవ్వడం, అలర్చిల్లర్గా తిరగడం చేస్తూ ఉంటాడు. మొన్న 23వ తారీఖు రాత్రి మృతుడు బండారి సుబ్రహ్మణ్యం అలియాస్ మణి, అదే ప్రాంతానికి చెందిన చెల్లకూరు వడ్డిపాలెంకి ప్రాంతానికి చెందినతనే. ఇతను ప్రస్తుత తన పనుల నిమిత్తం బయట ప్రాంతాల్లో పనులు చేసుకుంటూ ప్రస్తుతం రేడుగొండ సమీపంలో ఉంటా ఉన్నాడు. అతనికి ఫోన్ చేసి గతంలో నువ్వు మధ్యస్థం చేస్తున్నావు, ఆ మధ్యస్థానికి సంబంధించి నాకు సమాధానం చెప్పాలి అని చెప్పేసి అతనికి ఫోన్ చేసి రెట్టించి వాదులాడటం జరిగింది. దానికి సంబంధించిన రాకపోతే ఉదయాల ఈ తల్లిని లేదా మీ బంధువుల్ని చంపుతాను, నిన్ను చంపుతానని చెప్పేసి ఫోన్లో వాగ్వాదం జరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని అసాయి బండారి సుబ్రహ్మణ్యం ఉదయాన్నే వచ్చి నిన్న ఉదయం వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ అమ్మతో మాట్లాడడం జరిగింది. అదే సమయంలో అక్కడికి వచ్చిన ఇప్పుడు వచ్చి ప్రవీణ్ ఉదయ్తో కూడా వాదులాడతాడు. ఆ వాదులాడిన తర్వాత అక్కడ ఉన్నవాళ్ళు వీళ్ళిద్దరినీ కూడా వాళ్ళు గొడవాడతారని చెప్పేసి పంపించడం జరుగుతుంది. అదే సమయంలో మృతుడి తల్లి అక్కడ ఉన్న 2 వ్యక్తులకు ఇచ్చి అతన్ని దూరంగా పంపించమని చెప్తే అతను వచ్చేసి మేదర కాలనీలో ఉన్న అతని మిత్రుడు దగ్గర కోళ్ళపాలెం దగ్గర కూర్చొని ఉండగా ముద్దాయి అక్కడ కూడా వెళ్ళి ముందుగానే ఇతన్ని బ్రతకనిస్తే భవిష్యత్తులో నాకు నా కుటుంబ సభ్యులకి ఏదైనా ప్రమాదమే అనే ఉద్దేశంతో పథకం ప్రకారం అతనితో పాటు తెచ్చుకున్న శాఖతో ముద్దాయి దగ్గరికి మేదర కాలనీకి వెళ్ళి అతని మీద మళ్ళీ గొడవ పెట్టుకొని ఇద్దరు కొట్టుకుంటున్న సమయంలో కత్తితో విచక్షణారహితంగా అతని ఛాతీలో గొట్టలో పడవడం జరుగుతుంది. అదే సమయంలో అచ్చి ప్రవీణ్ మృతుడు పరిగెడుతూ వడ్డిపాలెం వైపు పారిపోతుండగా అతను మళ్ళీ బ్రతికితే ప్రాణాలకు ప్రమాదం అని చెప్పి ముద్దాయి అతను వెంబడించి ముందు ఉన్న ఖాళీ ప్రదేశంలో అనే గొంతుకోసి చంపేస్తాడు. ఈరోజు రాబడిన సమాచారం మేరకు ఈ కేసులో ముద్దాయి అయిన బండారి సుబ్రహ్మణ్యం అలియాస్ మణిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసులో మొత్తం కూడా ప్రత్యక్ష సాక్షుల్ని అందరినీ వీడియో వాంగ్మూలం ఈ సాక్ష్యాలతో చక్కగా నమోదు చేయడం జరిగింది. దీనికి సంబంధించిన టెక్నికల్ ఇన్ఫర్మేషన్, వీళ్ళ మూవ్మెంట్ ఎలా ఉన్నది అనేది టెక్నికల్ ఇన్ఫర్మేషన్ ఇంకా తెలియాల్సి ఉంది. ఈ టెక్నికల్ ఇన్ఫర్మేషన్ కూడా తీసి సీనియర్ అధికారుల ఉత్తర్వుల మేరకు ఇవన్నీ కూడా సాక్ష్యాన్ని నమోదు చేసి చర్యలు తీసుకోబడతాయి. ఇది సడన్గా అప్పటికప్పుడు ఆ రోజు రాత్రి అతను ఏదైతే మందు తాగి గతంలో ఉన్న తన ప్రేమ పరిచయానికి దానికి సంబంధించి అప్పటికప్పుడు జరిగిన గొడవే కానీ వేరే దానికి ఎవరు పోతున్నా కానీ వగేరా కానీ ఇప్పటి వరకు పరిశీలించలేదు. ఒక టెక్నికల్ ఇన్ఫర్మేషన్ దీంట్లో పరిశీలించాల్సి ఉంది. ఇంకా ఏదైనా కనుక ఎవరైనా ఇన్వాల్వ్మెంట్ ఉన్నా కూడా అన్ని చర్య తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటి వరకు ప్రత్యక్ష సాక్షి కథనాన్ని తీసుకొని వీడియో వాంగ్మూలం తీసుకున్న దాని ప్రకారంగా సుబ్రహ్మణ్యం ఒక్కడే దాంతో గొడవపడడం జరిగింది. ఆ పొడిచిన సమయంలో కానీ అక్కడ ఉన్న ప్రదేశంలో కానీ అంతా కూడా మొత్తం లొకేషన్ తీసుకోవడం జరుగుతుంది. మనుబోలు మండలం జట్లకొండూరు జాతీయ రహదారిపై కారులో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ప్రమాదంలో కారు పూర్తిగా అగ్నికి ఆహుతైపోయింది. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు.
ఓ కారులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగిన సంఘటన నెల్లూరు జిల్లా మనుబోలు మండలం జట్లకొండూరు సమీపంలో జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. గూడూరు నుండి నెల్లూరు వైపు వెళ్తున్న కారులో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దీంతో కారులో ప్రయాణిస్తున్న వ్యక్తులు కారు పక్కకు ఆపి కిందకు దిగడంతో ప్రాణహాని తప్పింది. కారు పూర్తిగా మంటలలో కాలిపోయింది. సంఘటనా స్థలంకు చేరుకున్న టోల్ ప్లాజా ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. కుప్పంలో విషాదం చోటు చేసుకుంది. క్వారీలో పనులు చేస్తుండగా యువకుడిపై ప్రమాదవశాత్తు భారీ బండరాయి పడడంతో తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం హాస్పిటల్కు తరలిస్తుండగా మార్గ మధ్యలోనే మృతి చెందాడు. చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీ వడ్డిపల్లి 7వ వార్డు రాళ్ల గంగమ్మ గుడి ఎదురుగా ఉన్న క్వారీలో విషాద సంఘటన చోటు చేసుకుంది. క్వారీలో పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు యువకుడిపై భారీ బండరాయి పడింది. బండరాయి పడడంతో రాజు అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడు గుడిపల్లి మండలం పాపన్నూరు గ్రామానికి చెందిన రాజుగా గుర్తించారు. పూర్తి వివరాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది. రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. స్వామి అమ్మవార్ల తెప్పోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు విశేషంగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించి తరించారు. నెల్లూరు జిల్లా విడవలూరు మండలం రామతీర్థం గ్రామంలో వెలసినటువంటి శ్రీ కామాక్షిదేవి సమేత రామలింగేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు తెప్పోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉభయదాతలుగా పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి వ్యవహరించారు. ఈ సందర్భంగా స్వామివారి తెప్పోత్సవం తిలకించడానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ఈ కార్యక్రమంలో మండల ఇన్ఛార్జ్ అడపాల శ్రీధర్ రెడ్డి, మత్స్యకార నాయకులు ఆవుల వాసు, టీడీపీ నాయకులు బెజవాడ వంశకృష్ణారెడ్డి, ఆలయ ఈవో మల్లికార్జునరెడ్డి, చైర్మన్ అత్తిరాల సురేష్, వనమాల జనార్దన్, పురిని హరి భక్తులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాతో ఎంపీ వేమిరెడ్డి భేటీ, శ్రీవారి ప్రసాదాలు అందజేత. జూలై 1వ తేదీ నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు చేపల వేట నిషేధమన్న మత్స్యశాఖ ఏడి, ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక. రౌడీ షీటర్ హత్య కేసును ఛేదించిన చిల్లకూరు పోలీసులు, నిందితుడు మణి అలియాస్ సుబ్రహ్మణ్యం అరెస్టు. పనులు చేస్తుండగా భారీ బండరాయి పడి యువకుడి మృతి, కుప్పం క్వారీలో చోటు చేసుకున్న సంఘటన. ప్రయాణిస్తున్న కారులో వ్యాపించిన మంటలు, అగ్నికి పూర్తిగా దగ్ధమైన కారు. ఇవి బులెటిన్ల వార్తలు. చూస్తున్నానండి N3 టీవీ.